రాజులు రెండవ గ్రంథము 22వ అధ్యాయము. యోషియా రాజు మత సంస్కరణలు. యోషియా పరిపాలనము. ధర్మగ్రంథము కంటబడుట. యోషియా 8వ ఏట రాజయ్యెను. అతడు 31 ఏండ్లు యెరూషలేము నుండి పరిపాలించెను. బొస్కత్తు నగరవాసి అదాయా కుమార్తె ఎదీదా అతని తల్లి. అతడు ధర్మబద్ధముగా జీవించి యావేకిష్టుడయ్యెను. తన పితరుడు దావీదును అనుసరించెను. ప్రభు ఆజ్ఞలన్నిటినీ నిష్ఠతో పాటించెను. యోషియా రాజు తన ఏలుబడి 18వ ఏట మెషుల్లాము మనుమడు అసల్యా కుమారుడు షాఫాను అను కార్యదర్శిని దేవాలయమునకు పంపి, నీవు ప్రధాన యాజకుడు హిల్కియా వద్దకు పోయి దేవాలయ ప్రాంగణమున నుండి యాజకులు భక్తుల నుండి ఎంత సొమ్ము వసూలు చేసిరో వివరమును తెలుసుకుని రమ్ము. ఆ సొమ్మును దేవాలయమున మరమ్మతులు చేయువారికి ముట్టజెప్పుమనము. వారు వడ్రంగులకు, రాళ్లను చెక్కువారికి, తాపీ పనివారికి వేతనములు ఇయ్యవలెను. మరమ్మత్తులకు కలపను, రాళ్లను కొనవలెను. మరమ్మత్తు చేయవారు నమ్మదగినవారు. వారి యొద్ద నుండి జమా ఖర్చులు అడగనక్కరలేదు అని చెప్పెను. హిల్కియా దేవలమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్ద నుండి పుస్తకమునందుకొని చదివెను. అతడు రాజునొద్దకు వెళ్ళి, యాజకులు దేవలములోని సొమ్మును లెక్కించి మరమ్మత్తు చేయువారికి ముట్టజెప్పిరి. ఇదిగో ఈ పుస్తకమును హిల్కియా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట పెద్దగా చదివెను. ప్రవక్తి హుల్దాను సంప్రదించుట. ధర్మశాస్త్ర గ్రంథములను చదువగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. యోషియా రాజు హిల్కియాను, షాఫాను కుమారుడు అహీకామును, మీకాయా కుమారుడు అక్బోరును, షాఫాను పరిచారకుడు అస్సాయాను పిలిపించి, మీరు వెళ్ళి నా తరపునను యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. ఈ పుస్తకము భావమేమో తెలుసుకొని రండు. మన పూర్వులు ఈ గ్రంథము బోధన ప్రకారము జీవింపలేదు కనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించునని చెప్పెను. హిల్కియా, షాఫాను, అహీకాము, అక్బోరు, అసాయా ప్రవక్తి అయిన హుల్దా వద్దకు వెళ్ళిరి. ఆమె యెరూషలేము నగరము క్రొత్త భాగమున వసించుచుండెను. ఆమె హర్హాషు మనుమడు తిక్వా కుమారుడు షల్లూము భార్య. ఈ షల్లూము దేవాలయ వస్త్రాగారమునకు అధిపతి. దూతలు తాము వచ్చిన పనిని ప్రవక్తితో చెప్పగా ఆమె, మీరు పోయి రాజుతో ఇట్లు నుడుగుడు, ప్రభువు సందేశమిది. రాజు గ్రంథమును చదివినట్లుగానే నేను యెరూషలేమును ఆ నగరవాసులను శిక్షింతును. వారు నన్ను నిరాకరించి అన్యదైవములకు బరులర్పించి నా కోపమును రెచ్చగొట్టిరి. ఈ నగరముపై రగుల్కొను కోపాగ్ని ఇక చల్లారదు. మేము పంపిన యూదారాజుని గూర్చి ప్రభువునైన నా వాక్కు ఇది. నీవు ఆ గ్రంథములోని సందేశమును ఆలించితివి. నేను యెరూషలేమును శిక్షింతునంటిని. ఆ పట్టణము బీడు పడిపోవునని, దాని నామము శాపవచనముగా పరిణమించుననియు పలికితిని. ఆ మాటలాలించి నీవు నా సమ్ముఖమున వినయమును ప్రదర్శించితివి. బట్టలు చించుకొని కన్నీరు కార్చితివి. నేను నీ మొరాలించితిని. నేను ఈ నగరమును నాశము చేయుటను నీవు కంటితో చూడవు. దానికి ముందే నీవు ప్రశాంతముగా కన్నుమూయుదువని చెప్పెను. దూతల సందేశము నాలించి రాజునొద్దకు తిరిగి వచ్చిరి. రాజుల దినచర్య 2వ గ్రంథము
33వ అధ్యాయము. మనష్షే ఆమోనుల పాపకార్యములు. మనష్షే హిజ్కియా కార్యములను చెడగొట్టుట. మనష్షే తన 12వ ఏట రాజై 75 పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతడు ప్రభువు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి తరిమివేసిన అన్యజాతుల వారి జుగుప్సాకరమైన కార్యములను అనుకరించెను. ప్రభువుకు ఇష్టము కాని దుష్కార్యములెల్లా చేసెను. తన తండ్రి నిర్మూలించిన కొండల మీది పూజా మందిరములను పునర్నిర్మాణము చేసెను. బాలు దేవతకు పీఠములు కట్టించెను. అషేరా దేవతకు స్తంభములు నాటించెను. నక్షత్రములను పూజించి సేవించెను. ప్రభువు తనను శాశ్వతముగా ఆరాధించుటకు గాను ఎన్నుకొనిన దేవాలయమున అన్య దైవతములకు పీఠములు నిర్మించెను. దేవాలయపు 2 ప్రాంగణములందు నక్షత్రములను పూజించుటకు పీఠములు కట్టించెను. బెన్ హిన్నోము లోయలో తన కుమారులను దహనబలిగా సమర్పించెను. అతడు సోదె చెప్పించుకొనెను. మాంత్రికులను సంప్రదించెను. జ్యోతిష్కులను, చచ్చిన వారి భూతములను ఆవాహనము చేయువారిని ప్రోత్సహించెను. ప్రభువుకు ఇష్టము కాని పనులింకా అనేకములు చేసి ఆయన కోపమును రెచ్చగొట్టెను. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమున, ఈ దేవాలయమున నాకు నిరంతరము పూజలు జరగవలెను. నేను నా భక్తుడైన మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమునంతటినీ దాని ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలీయులు పాటింతురేని నేను వారి పితరులకిచ్చిన ఈ నేల మీది నుండి వారిని వెడలగొట్టను అని ప్రభువు దావీదు సొలొమోను రాజులతో నుడివెను కదా. అట్టి దేవాలయముననే మనష్షే విగ్రహమును నెలకొల్పెను. అతడు యూదీయులను, యెరూషలేము పౌరులను పెడత్రోవ పట్టింపగా వారు ప్రభువు కనాను మండలము నుండి వెడలగొట్టిన అన్యజాతుల ప్రజల కంటే ఎక్కువగా దుష్కార్యములు చేసిరి. ప్రభువు ఆ రాజును అతని ప్రజలను హెచ్చరించెను, కాని వారు ఆయన మాట వినలేదు. మనష్షే మనస్సు మార్చుకొనుట. కనుక ప్రభువు అసిరియా సైన్యాధిపతులను యూదా మీదికి దాడి చేయించెను. వారు మనష్షేను బంధించి అతని శరీరములో కొక్కెములు గురుచిరి. అతనిని గొలుసులతో కట్టి బబులోనియాకు చెరగొనిపోయిరి. అతడు తన బాధలలో ప్రభువును శరణు వేడెను. తన పితరుల దేవుడైన ప్రభువు ముందు వినయమును ప్రదర్శించెను. అతడు ప్రభువుకు మొరపెట్టగా ప్రభువు మనస్సు కరిగి అతనిని మరలా యెరూషలేముకు కొనివచ్చి రాజుగా కొనసాగనిచ్చెను. అప్పుడు గాని అతడు ప్రభువే దేవుడని అర్థము చేసుకోలేదు. అటు తరువాత రాజు గీహోనుకు పడమటి వైపున ఉన్న దావీదు నగరము వెలుపలి ప్రాకారము ఎత్తును పొడిగించెను. లోయలోని గీహోను చలమ దగ్గర నుండి ఉత్తరమున మత్స్యద్వారము వరకు ఓఫేలు చుట్టూ కూడా ప్రాకారము ఎత్తును పెంచెను. అతడు యూదాలోని ప్రతి సురక్షిత పట్టణములోనూ ఒక సైన్యాధిపతిని కూడా ఉంచెను. దేవాలయములో నుండి అన్య దైవములను, పూర్వము తానచట నెలకొల్పిన విగ్రహములను తొలగించెను. దేవాలయమున్న కొండమీద యెరూషలేము నగరమున తాను నిర్మించిన పీఠములను నిర్మూలించెను. వానినన్నిటినీ నగరము వెలుపలకు త్రోయించెను. ప్రభువు పీఠమును పునర్నిర్మాణం చేయించి దానిమీద సమాధాన బలులు, కృతజ్ఞతా బలులు అర్పించెను. యూదీయులెల్లరూ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును ఆరాధింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ప్రజలు కొండల మీది పూజా మందిరములలో బలులర్పించుట కొనసాగించిన వానిని ప్రభువుకే అర్పించిరి. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతడు ప్రభువుకు చేసిన ప్రార్థనలు, ప్రవక్తలు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు పేరిట అతనికి వినిపించిన సందేశములన్నీ ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి ఉన్నవి. అతని ప్రార్థనము, ప్రభు అతనిని క్షమించిన తీరు, మనస్సు మార్చుకొనక ముందతడు చేసిన దుష్కార్యములు అనగా
ప్రభువు ఆజ్ఞలను మీరి అతడు చేసిన పాపకార్యములు, కొండల మీద అతడు నిర్మించిన పూజా మందిరములు, అతడు నెలకొల్పిన విగ్రహములు, పూజా స్తంభములు మొదలైన అంశములన్నీ ప్రవక్తల చరిత్ర గ్రంథమున లిఖింపబడియే ఉన్నవి. అంతట మనష్షే చనిపోగా అతనిని ప్రాసాదము చెంతనే పాతిపెట్టిరి. అటు తరువాత అతని పుత్రుడు ఆమోను రాజయ్యను. ఆమోను మూర్ఖత్వము. ఆమోను తన 22వ ఏట రాజై 2 ఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. తన తండ్రి మనష్షే వలె అతడు కూడా ప్రభువుకు నచ్చని దుష్కార్యములు చేసెను. తన తండ్రి కొలిచిన విగ్రహములను అతడు కూడా కొలిచెను. కాని అతడు తన తండ్రి వలె దేవుని ఎదుట వినయము ప్రదర్శింపక ఆ తండ్రిని మించిన పాపి అయ్యను. ఆమోను ఉద్యోగులు అతని మీద కుట్ర పన్ని ప్రాసాదముననే హత్య చేసిరి. యూదా ప్రజలు రాజహంతకులను పట్టి వధించి ఆమోను కుమారుడు యోషియాను రాజును చేసిరి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. కుమారా, నా పలుకులాలింపుము, నా ఉపదేశమును నిధిని వలె భద్రపరచుకొనుము. నా సూక్తులను పాటింతువేని నీకు జీవనమబ్బును. నా బోధను కంటి పాపను వలె జాగ్రత్తగా చూసుకొనుము. ఈ ఉపదేశములను నీ ముందట ఉంచుకొనుము. నీ హృదయ ఫలకముపై లిఖించుకొనుము. విజ్ఞానమును నీ సోదరినిగాను, తెలివిని నీ చెలికత్తెనుగాను భావింపుము. జ్ఞానము నిన్ను పరస్త్రీల నుండి కాపాడును. వారి మోసపు మాటల నుండి నిన్ను రక్షించును. వ్యభిచారిణి. నేను మా ఇంటి గవాక్షము నుండి వీధి వైపు పారచూడగా అసట లోక జ్ఞానము లేని యువకులనేకులు కనిపించిరి. వారిలో ఒకనికి బుద్ధి ఇసుమంతయునూ లేదు. అతడు వీధి వెంట పోవచ్చు ఆ మలుపున వసించు ఒకానొక వనిత ఇంటి దగ్గరికి వచ్చెను. అది సంధ్యవేళ, రేయి, చిమ్మ చీకట్లు కమ్మినవి. ఆ కాంత అతనిని కలిసి కొనినది. ఆమె వేశ్య వలె దుస్తులు ధరించి పన్నుగడలతో వచ్చినది. ఆమెకు సాహసము మెండు, సిగ్గు లేదు, ఇంటిలో కాలు నిలవదు. వీధిలోను రచ్చపట్టునను తిరుగాడుచు మూల మూలను విటుల కొరకు గాలించుచుండును. ఆ ఉబిద అతనిని కౌగలించుకొని ముద్దాడెను. సాహసముతో అతని వైపు చూచి ఇట్లనెను, నేను నేడు బలి అర్పించి వ్రతములను చెల్లించి తిని, ఇప్పుడు వెలుపలికి వచ్చి నీ కొరకు గాలించి తిని, నేను నిన్ను వెదక రాగా నీవు నా కంటబడితివి. ఐగుప్తు నుండి కొని వచ్చిన చిత్రవర్ణ వస్త్రములతో చెయ్యనలంకరించి తిని, సుగంధ తైలములను చిలకరింపగా పడుక సువాసనలు గుబాలించుచున్నవి. కావున రమ్ము, మనము వేకువు వరకు ప్రేమ జలదిలో మునిగి తేలుదము. తృప్తిదీర సుఖముననుభవింతము. మగడు ఇంటలేడు, దూరదేశమునకు వెడలిపోయెను. రూకల సంచులను కూడా తీసుకుని పోయెను. కనుక పున్నమి వరకు తిరిగి రాడు. ఆ రీతిగా ఆమె అతనిని ప్రలోభపెట్టెను. వలపు మాటలతో లోబరచుకొనెను. ఇక నేమి, కోడె వధ్యస్థానమునకు పోయినట్లు, లేడి ఉచ్చులలో తగులుకొనపోయినట్లతడు ఆ ఉవిద వెంట పోయెను. వాడి బాణం అతని గుండెలో గుచ్చుకోనున్నది. వలలో చిక్కుకొనబోవు పక్షికి వలె అతని ప్రమాదము అతనికి తెలియదు. కనుక కుమారా, నా పలుకులు ఆలింపుము, నా మాటలను శ్రద్ధగా వినుము. నీ హృదయమును అట్టి వనితకు అర్పింపవలదు, నీవామె వెంట పోవలదు. ఆ కాంత చాలామందికి ముప్పు తెచ్చెను. ఆమె చేత చిక్కి చచ్చిన వారనేకులు కలరు. ఆమె ఇంటికి పోవుట అనగా పాతాళ లోకమునకు పోవుట, మృత్యుద్వారమును చేరుకొనుట.